అయితే ఈ సమయంలో సాధారణంగా ఒక స్టోరీ స్టోరీ అంటే ఇది సర్వసాధారణంగా ఈ యొక్క మధ్యతరగతి ఉంటాయి కదా, దిగువ ఉన్నటువంటి మధ్యతరగతి కుటుంబంలో జరిగేటువంటి ఒక సంఘటనతోటి ప్రారంభించాలనుకుంటున్నాను. నిన్నటి గాస్పెల్ ప్రోగ్రాము చాలా బాగా జరిగింది కదండి. ఓకే, దేవుడికి వందనాలు. అయితే ఆ యొక్క స్కిట్లో కొన్ని అంశాలు మనము తిరిగి ఈరోజు ధ్యానించబోతున్నాం అన్నమాట. ఓకేనా? గాస్పెల్ ప్రోగ్రాము సంవత్సరానికి ఒకసారి చేస్తాము. అది అన్యులకే కాదు, మన కోసం కూడా. ఆ దినంన దేవుడు తిరిగి తిరిగి మనతోటి మాట్లాడుతూ ఉంటాడు. అవునా కదా? ఓకే, సరే. ఆ యొక్క మధ్యతరగతి కుటుంబం గురించి మనము మొదలెడదాం. ఓకేనా? ఒక కష్టపడి పనిచేసే తండ్రి. ఓకేనా? కష్టపడి పనిచేసినటువంటి జీతము తీసుకొచ్చి భార్యకిస్తే, మీరు అక్కడ ప్రధాన సందేశం జాన్ మోజెస్ కదా? ఓకే, జాన్ మోజెసే అనుకోండి. ఓకేనా? ఓకే, అంటే మా పేరెంట్స్ నాకు మోజెస్ అని పేరు పెడదాం అనుకున్నారు, కానీ పెట్టలేదన్నమాట. ఓకేనా? అది అది నాకు పెట్టకుండా మా తమ్ముడికి పెట్టారనమాట. సో మా తమ్ముడి పేరు కూడా మోజెస్. ఓకే, సరే. అయితే మధ్యతరగతి కుటుంబ కథ. కష్టపడి పనిచేసేటువంటి తండ్రి, ఒకగానొక కొడుకు బాగా కష్టపడి చదువుతున్నాడు. తల్లి భర్త తీసుకొచ్చినటువంటి కష్టమైనటువంటి ఆ జీతాన్ని మంచిగా సద్వినియోగం చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తూ ఉందన్నమాట. ఈ యొక్క తల్లిదండ్రుల ఆశ అంతా కూడా ఈ యొక్క కుమారుడి మీద. కుమారుడు చదివి పెద్దవాడైన తర్వాత మంచి ఉద్యోగం సంపాదించుకొని మమ్మల్ని బాగా చూసుకుంటాడు అనేటువంటిది. బాగా కష్టపడుతూ ఉంటారు తల్లిదండ్రులు, అనేకమైనటువంటి త్యాగాలు చేస్తూ ఉంటారు అన్నమాట. తీరా ఏం జరుగుద్దండి? బాలుడు పెద్దవాడై చదువుకొని ఉద్యోగం వచ్చిన తర్వాత ఏమవుతుంది? సినిమాలు, చిన్నప్పుడు సినిమాలు గుర్తొస్తూ ఉంది అనమాట. ఏం చేస్తాడంటే ఆ బాలుడు పెద్దవాడైన తర్వాత ఒక మంచి అందమైనటువంటి అమ్మాయిని ప్రేమించి గొప్పింటి కూతురుని వివాహం చేసుకొని తల్లిదండ్రులను విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈ యొక్క తల్లిదండ్రుల పరిస్థితి ఏంటిది? వాళ్ళు మధ్యతరగతి వాళ్ళు కదా, ఎవరైనా సరే పెళ్ళికి ఆహ్వానించారనుకోండి, పేరెంట్ వాళ్ళకి పిలిచారనుకోండి, వెళ్తారా? వెళ్ళరు. వెళ్తే ఏం జరుగుద్ది? అవమానము, సిగ్గుతో తలంచుకోవాలి. ఇంత కష్టపడి చదివించారు, చివరికి ఏం చేశాడు? మీ ఆశని నిరాశ చేసేసాడు. బంధువులు అంటారు, చుట్టాలు అంటారు, ఫ్రెండ్స్ కూడా అంటారు అన్నమాట. సో అవన్నీ భరించలేక, ఆ అవమానాన్ని భరించలేక వీళ్ళు ఎక్కడికి వెళ్ళరన్నమాట. అంటే వాళ్ళ ఆశ మొత్తము కొడుకు మీద పెట్టుకున్నటువంటి ఆశ ఏమైపోయింది? చివరికి అడి ఆశ అయిపోయింది, నిరాశ అయిపోయింది అన్నమాట. కానీ మనం ఇప్పుడు ఏ అంశాన్ని ధ్యానిస్తూ ఉన్నామో? రోమాల్లో దేని గురించి ధ్యానిస్తూ ఉన్నామో? సరే, నేనే చెప్తాను. నిరీక్షణ అనే అంశం గురించి ధ్యానిస్తూ ఉన్నాం అన్నమాట. అంటే మనం కూడా దేవుడి యందు నిరీక్షణ కలిగి శ్రమలను ఓర్చుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాము. అయితే ఈ యొక్క నిరీక్షణ కలిగి ఎంతలా శ్రమలు అనుభవిస్తున్నటువంటి క్రైస్తవులకు రానున్న దినములో, భవిష్యత్తులో వాళ్ళు సిగ్గుతో తలదించుకోవాల్సిన అవసరం వస్తుందా? అంటే దాని ఉద్దేశం ఏంటిదంటే, దేవుడు చెప్పింది చేస్తాడా? మనమంతా ఏమనుకుంటున్నామంటే, కష్టపడిన తర్వాత లాస్ట్ టైం ఇంగ్లీష్ సర్వీస్లో అనుకున్నాం, కిరీటాల గురించి అనుకున్నాం కదా. అరే, నాకు మంచి నీతి కిరీటం వస్తుంది, మహిమ కిరీటం వస్తుంది అని అనుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత కిరీటం లేదు, ఏం లేదు, అంతా తూచి అన్నారు అనుకోండి. ఏమవుతుంది? మనకి సిగ్గుతో తలదించుకోవాలి. లేకపోతే అది కార్యమే జరగలేదు అనుకోండి, లేదు నువ్వు ఇంకా కష్టపడి పనిచేసి ఉండాల్సింది, నీకంటే భక్తిపరులు చాలామంది ఉన్నారు, ఈసారి నీకు క్యాన్సిల్ అన్నాడు అనుకోండి దేవుడు, అప్పుడు కూడా. కానీ ఇక్కడ ఉన్నటువంటి కాలం అంతటిలో కూడా ఆ నిరీక్షణ కలిగి ఖచ్చితంగా దేవుడు వస్తాడు, నాకు ఇది ఇస్తాడు అన్న నిరీక్షణతోటి విశ్వాసంలో తొట్టిల్లకుండా ముందుకు సాగిపోయే మనకి అటువంటి పరిస్థితి ఎదురవ్వదు అనేది అంశము ఈరోజు. ఓకేనా? ముందు చెప్పినటువంటి కథలాగా జరగదన్నమాట. ఓకేనా?
మన దేవుడు అటువంటి కొడుకు కాదనమాట. చాలా ప్రత్యేకమైనటువంటి దేవుడు. ఎందుకు ఆ నిరీక్షణ మనకి సిగ్గు పరచదు అనేటువంటి అంశాన్ని ఈరోజు ధ్యానిద్దాం. ఓకేనా? అయితే ఈ యొక్క అంశానికి వెళ్ళకముందు లాస్ట్ వీక్ మెసేజ్ అయిపోయిన తర్వాత ఒక సహోదరుడు వచ్చి అడిగాడు, అన్న ఈ శ్రమలు ఓకే, దేవుడు అనుమతించినవైతే ఓకే, ఒకవేళ మనము పాపం చేస్తే ఆ పాపానికి దేవుడు మనకి అనుమతించేటువంటి క్రమశిక్షణ విషయం ఏంటిది అని అడిగారు అనమాట. అయితే దానికి జవాబు చెప్దాం అనుకునేసరికి నన్ను ఇంకొకరు పక్కకి పిలిచారనమాట. సో ఆ వ్యక్తికి చెప్పలేకపోయాను. అదే ప్రశ్న మీ అందరికి కూడా కలిగి ఉంటుందేమో అనే ఉద్దేశంతో ఇప్పుడు దానికి జవాబు చెప్తా ఉన్నాను అనమాట. అంటే లాస్ట్ మెసేజ్ చెప్పిన దానికి కంటిన్యూషన్ ఏంటిది? శ్రమలు వస్తాయి. శ్రమలలో మనము ఆనందముతోటి మిక్కిలి సంతోషంతోటి కొనసాగాలి, వాటిని ఎలా ప్రతిస్పందించాలి అన్నది ఆలోచించామన్నమాట. అయితే దేవుడు మనల్ని క్రమశిక్షణలో పెట్టేటప్పుడు మనకు వచ్చేటువంటి శ్రమలను బట్టి మనం అతిశయపడాలా, లేకపోతే సిగ్గుతో తలంచుకోవాలా? ఎందుకంటే అది పనిష్మెంట్ కదా, క్రమశిక్షణ డిసిప్లిన్ కదా. ఏమంటారు మీరు? అతిశయపడాలి. ఎందుకు అనంటే హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో 12వ అధ్యాయంలో ఏమని చెప్తున్నాడంటే దేవుడు అక్కడ 12:5 నుంచి 11 దాకా ఒకసారి చదువుదాం క్లుప్తంగా. నేను చదువుతాను, మీరు దయచేసి మీ యొక్క బైబిల్స్లో అనుసరించండి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 5వ వచనం నుంచి. మరియు నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరింపకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము. ప్రభువు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. శిక్షా ఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులనుగా మిమ్మును చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కారు. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరీ ఎక్కువగా లోబడి బ్రతుక వలెను కదా. చివరిలో చెప్తున్నాను 11వ వచనము. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతియును సమాధానకరమైన ఫలమిచ్చును. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మనలో దేవుడు నీతి ఫలం అనేటువంటి కార్యాన్ని జరిగిస్తాడు. అది మనకి మేలు చేసేదే. కాబట్టి క్రమశిక్షణలో కూడా ఒకవేళ మనము పాపము చేస్తే దానికి దేవుడు మనల్ని క్రమశిక్షణలో పెడితే కూడా అది మన మేలు కొరకే. అప్పుడు కూడా సంతోషించాలి. కాకపోతే బాధాకరంగా ఉంటుంది, కానీ మనలో మంచి క్రియను అది చేస్తుంది అని ఇక్కడ దేవుని వాక్యము చెప్తా ఉన్నది. ఓకేనా? సరే, ఈరోజు వాక్యానికి వద్దాము. దయచేసి మీరందరూ నిల్చున్నట్లయితే మనము ఈ దినమునకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగాన్ని అందరము కలిసి చదువుకుందాం. రోమీలకు రాసినటువంటి 5వ అధ్యాయము పత్రిక 5వ అధ్యాయము 4వ వచనము నుంచి, లేకపోతే 5 నుంచి 8 దాకా చదువుకుందాం ఈరోజు. ఒకవేళ మరొకసారి మనల్ని గుర్తు చేసుకోవాలంటే 1వ వచనాన్ని దగ్గర నుంచి కూడా చదవచ్చు. 1వ వచనం నుంచి చదువుకుందాము. అందరం కలిసి చదువుదాము. కాబట్టి విశ్వాసము మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షను కలుగు చేయనని ఎరిగి శ్రమలయందును అతిశయపడుదుము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. ఏలయనగా మనమింకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున బలహీనుల కొరకు చనిపోయెను. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు.
మంచివాని కొరకు ఎవరైనాను ఒకవేళ చనిపోను తెగించవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. అందరు కూర్చోండి. అయితే మనము ఇప్పటిదాకా ఏ అంశాన్ని ధ్యానిస్తూ ఉన్నామంటే 5వ అధ్యాయంలో దేవుడు నీతిమంతులుగా తీర్చబడినటువంటి ప్రతి క్రైస్తవుడు పొందుకునేటువంటి మేలులను మనము ధ్యానిస్తూ ఉన్నాము. దాంట్లో మొదటి మేలు లేకపోతే శ్రేష్టకరమైన ధన్యకరమైనటువంటి మేలు ఏంటిది అని అంటే, మొదటిది దేవునితో సమాధానము కలిగి ఉంటామన్నమాట. ఒకప్పుడు దేవుడికి శత్రువుగా ఉన్నటువంటి మనము ఈ యొక్క క్రీస్తు చేసినటువంటి కార్యము ద్వారా ఆయన ఉగ్రత నుంచి తప్పిపోయి ఆయన ప్రేమకు మనము పాత్రులు అవుతాము. అది మొదటి మేలు. రెండవ మేలు ఏంటిదనంటే, ఆయన సన్నిధానమునకి మనకి ప్రవేశము. అంటే సృష్టికర్త అయినటువంటి దేవుడు, రాజాది రాజు, ప్రభువులకు ప్రభు అయినటువంటి ఆయన సన్నిధానమునకు మనము ప్రవేశము కలిగి ఉంటాం అన్నమాట. ఆ యొక్క ప్రవేశం ఎటువంటిది అని అంటే, ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఎంతసేపు అయినా ఉండొచ్చు, ఎంతసేపు అయినా మాట్లాడొచ్చు. ప్రాముఖ్యమైనది ఏంటంటే, ఎప్పుడు కూడా దేవుడు విసుగు చెందడు. ఓకేనా? ఈ సమయంలో నాకు వేరే వాళ్ళు అపాయింట్మెంట్ ఇచ్చారు కాబట్టి నువ్వు తర్వాత రా అనేటువంటి మాట దేవుడు చెప్పడు. ఆనందంగా స్వీకరించి మనతో సహవాసం కలిగి ఉండడానికి ఇష్టపడే దేవుడు. అది రెండవ మేలు. మూడవది ఏంటిది అని అంటే, దేవుని మహిమలో మనము పాలిభాగస్తులు అవుతాము. దేవుని మహిమలో అంటే క్రీస్తు, పునరుద్ధానుడైనటువంటి క్రీస్తు ఏ శరీరం అయితే కలిగి ఉన్నాడో మనము కూడా ఆ యొక్క శరీరము భవిష్యత్తులో పొందుకుంటాము. ఈ యొక్క శరీరము మనల్ని పాపం చేయాలని ఇక్కడ ప్రేరేపిస్తూ ఉంటే, అటువంటి ఆ యొక్క యుద్ధము, పోరాటము నుంచి మనకి సంపూర్ణ విమోచన, విడుదల భవిష్యత్తులో కలుగుతుంది. ఓకేనా? ఎవరైతే బాధపడుతూ ఉన్నారో నా శరీరానికి బలహీనత ఉన్నదని, వాళ్ళందరికీ కూడా ఏం జరుగుతుందంటే బలహీనతలన్నీ పోయి పునరుద్ధాన శరీరం మనము పొందుకుంటాము. అది మూడవది. నాలుగవది ఏంటిది అని అంటే, శ్రమలయందు కూడా అతిశయించడము. ఎందుకు అది మేలు అని అంటే, శ్రమలందు అతిశయించినప్పుడు మనలో ఏం కలుగుతుంది? నిరీక్షణ కలుగుతుంది. అంటే ఖచ్చితమైనటువంటి నిశ్చయత, నేను దేవుడి బిడ్డని, ఖచ్చితంగా దేవుడు నా కోసం తిరిగి వస్తున్నాడు, ఆతృతతో వేచి ఉన్న వారి ఆశను నిరాశపరచడు అన్నటువంటి విషయము, ఆ నిరీక్షణ అనేది బలపరచబడుతుంది. సాధారణంగా క్రైస్తవులు విశ్వాసంలో బలపడాలి అనేటువంటి ప్రయాసము, ఆలోచన ఉంటుంది, కానీ నిరీక్షణలో కూడా బలపరచబడాలి అన్నటువంటి అంశాన్ని మనము మర్చిపోతూ ఉంటాము. కానీ ఈ యొక్క మేలు మనకి గుర్తు చేస్తుంది అది. తర్వాత ఈరోజు దేని గురించి అని అంటే, దేవుని ప్రేమను అర్థం చేసుకోవడము. ఇది మేలు. ఓకేనా? మీకు అందరికీ డౌట్ రావచ్చు, ఇది అసలు మేలా కాదా అన్నటువంటి విషయము. కానీ మనము ధ్యానించినప్పుడు కొంచెము దేవుడు మనకి బయలుపరుస్తాడనమాట. మేలు ఏంటిది? దేవుని ప్రేమను అర్థం చేసుకోవడం అన్నమాట. ఓకే, సరే. సాధారణంగా ఎవరైనా మనల్ని ప్రేమించాలి, లేకపోతే మనల్ని ఇష్టపడాలంటే ఏముండాలి? మనలో ఏముండాలి? మంచి గుణలక్షణాలు ఉండాలన్నమాట. లేకపోతే తలాంతులు ఉండాలి. లేకపోతే ఏమై ఉండాలి? మంచితనం. చెప్పండి. టాలెంట్స్, తలాంతులు ఉండాలి. ఇంకేముండాలి? ఇతరులని ప్లీజ్ చేసే మాటలు మాట్లాడాలి, వాళ్ళకి ఇష్టమైన పనులు చేయాలి. ఓకేనా? ఇవన్నీ చేసినప్పుడు తిరిగి మనము ప్రేమించబడతాం. అంటే మనము ప్రేమించబడాలి అని అంటే మనలో కొన్ని గుణాలు ఉండాలి, లేకపోతే తలాంతులు ఉండాలి, లేకపోతే దీనత్వము కలిగి ఉండాలి. తలాంతులు ఉండి గుణలక్షణాలు ఉన్నా సరే దీనత్వం లేకపోతే వాడికి గర్వం రా అని చెప్పేసి ఎవరు కూడా ప్రేమించరు. లేకపోతే దీనత్వం ఉన్నట్లు నటించాలి, అప్పుడే మీరు ప్రేమించబడతారు అన్నమాట. ఓకేనా? లేకపోతే ప్రేమ అనేది, మనుషుల ప్రేమ మనము పొందుకోలేము. అయితే దేవుని ప్రేమ ఎటువంటిది అన్నది ఇక్కడ పౌలు చెప్తా ఉన్నాడు అనమాట. దేవుని ప్రేమ కూడా మనలో ఏదైనా మంచిని చూసి ప్రేమిస్తున్నాడా, లేకపోతే దేవుడు ప్రేమని వ్యక్తపరచడానికి ఏది కారణము మనలోది అన్న విషయాలను మనము ధ్యానిద్దాం ఈరోజు. ఓకేనా? ఇప్పటి వరకు రోమపత్రిక మనం ధ్యానం చేస్తూ ఉన్నాం కదా. 1వ అధ్యాయము, 2, 3, 4 అయిపోయి 5 దాకా కూడా వచ్చేసాం. ఈ 5 అధ్యాయాల దాకా కూడా ఎక్కడ కూడా దేవుని ప్రేమ అన్నటువంటి మాట లేదు. గమనించినట్లయితే
3వ అధ్యాయంలో 4వ అధ్యాయంలో రక్షణ ఎలా పొందుకుంటాము, నీతిమంతులుగా ఎలా తీర్చబడతాము, రక్షించబడడానికి దేవుడు ఏ కార్యం చేశాడు, అబ్రహాము ఎటువంటి విశ్వాసము కలిగి ఉన్నాడు, ఆ విశ్వాసం మనం కూడా కలిగి ఉంటే నీతిమంతులుగా అంటే రక్షించబడతాము అని ధ్యానించాము. కానీ దేవుని ప్రేమ అన్న విషయము లేదు. కావాల్సిన మీరు మళ్ళొకసారి వెళ్ళి 3వ అధ్యాయము 4వ అధ్యాయం చదవండి. మొట్టమొదటిసారిగా ఇక్కడ పౌలు ఆ యొక్క ప్రస్తావన తీసుకొస్తా ఉన్నాడు దేవుని ప్రేమను గూర్చి. ఓకేనా? ఆ ప్రేమను గురించి ఎలా చెప్తున్నాడు అనేది అర్థం చేసుకుందాం. ఓకేనా? ఈ యొక్క దేవుని ప్రేమను చెప్పడానికి మనకు అర్థమవడానికి ఏం చెప్తున్నాడంటే ఆయన మనుషుల ప్రేమ లేకపోతే మానవులు చూపించేటువంటి ప్రేమని దేవుని ప్రేమని పోల్చి దేవుని ప్రేమ ఎంత గొప్పదో అన్నది అక్కడ చెప్తా ఉన్నాడు అనమాట. ఓకేనా? ఐదవ వచనాన్ని నేను చదువుతాను మరొకసారి. ఈ నిరీక్షణ ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. ఇక్కడ ఒక వ్యక్తి రక్షించబడిన తర్వాత ఏం జరుగుతుందంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆ వ్యక్తితో నివాసము చేయాలని తన హృదయంలో ఉంటాడనమాట. అయితే ఆ పరిశుద్ధాత్మ దేవుని కార్యము మొట్టమొదటిది ఏంటిది అని అంటే దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో దానిని మనం అర్థం చేసుకున్నట్లుగా, అర్థమయ్యే విధంగా, గ్రహించేటట్లుగా మన హృదయాలని వెలిగింపచేసేది ఎవరు అనంటే పరిశుద్ధాత్మ దేవుడు. అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే నేను భాషల్లో మాట్లాడతాను, నేను అద్భుతాలు చేస్తాను, ఆశ్చర్యకార్యాలను చేస్తాను అన్నది కాదు. పరిశుద్ధాత్మ దేవుడు పొందుకున్న వ్యక్తి మొట్టమొదటిగా ఏం చేస్తాడంటే దేవుడు తనని ఎంతగా ప్రేమిస్తున్నాడో బాగుగా అర్థం చేసుకుంటాడు. ఆ పని చేసేది ఎవరు అనంటే పరిశుద్ధాత్మ దేవుడు. అర్థమవుతుంది కదా? సాధారణంగా మనం ఎవరి మాటలు నమ్ముతామంటే ఈ లోకంలో ఉన్నప్పుడు మన చుట్టుపక్కన ఉన్న వాళ్ళు బాగా మంచి ఉద్యోగంలో స్థిరపడి ఉన్నారనుకోండి, దేవుడు నిన్ను బాగా ప్రేమిస్తున్నారా, అందుకే ఇది ఇచ్చాడు, ఆస్తి ఇచ్చాడు, అంతస్తు ఇచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు. చిన్నపిల్లలకు కూడా జ్ఞానం ఉందనుకోండి, దేవుడు నిన్ను బాగా ప్రేమిస్తున్నాడు కాబట్టే ఈ జ్ఞానము ఇచ్చాడు. అప్పుడు ఏమనుకుంటారంటే జ్ఞానం లేని వాళ్ళు, ఆస్తి లేని వాళ్ళు దేవుడు నన్ను ప్రేమించట్లేదేమో. అర్థమవుతుందా? దేవుడు నన్ను ప్రేమించట్లేదేమో అంటే మనుషుల మాట మనల్ని ప్రభావితం చేస్తుంది. కానీ ఎవరి మాట ప్రభావితం చేయాలి? ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుని మాటలు మనల్ని ప్రభావితం చేసే విధంగా ఉండాలన్నమాట. ఇది ఎందుకనంటే మనం వెళ్ళే గుండా శ్రమలలో కానివ్వండి, పరిస్థితుల్లో కానివ్వండి, నిజంగా మనకు వచ్చేది లాస్ట్ టైం మనం అనుకున్నాం కదా, దేవుడు నన్ను ప్రేమిస్తే ఇన్ని శ్రమలు నాకెందుకు అనేటువంటి ప్రశ్న ఉంటుంది కదా, అంతే కదా? కానీ ఆ ప్రశ్నకి జవాబు ఏంటిది? మనం లాస్ట్ టైం ఏం చూసాము? క్రీస్తుని ఎంతగా ప్రేమించినా సరే క్రీస్తు కూడా శ్రమల గుండా వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడు మనకు కూడా అటువంటి శ్రమలు అనేది రావడంలో తప్పేమీ లేదు. ఓకేనా? ఈ అనుభవము మనల్ని దేవుని ప్రేమను గ్రహింపచేసేటువంటి కార్యము పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు చేస్తాడని చెప్తున్నానంటే, శిలువ కార్యము నిన్న గాస్పెల్ విన్నారు కదా చాలామంది అన్యులు వచ్చిన వాళ్ళు. దాంట్లో కొంతమంది అనుకొని ఉంటారనమాట, దేవుడు ఏంటి, చావడం ఏంటిది, అసలు దేవుడు చేస్తాడా, ఆయన చేస్తే నాకు రక్షణ ఏంటిది, ఇది వాళ్ళ అర్థము. మనకేంటిది, అరే దేవుడు నా కోసం చనిపోయాడా, ఇంత గొప్ప ప్రేమనా. తేడా అర్థమవుతుందా? ఇది మన జ్ఞానం వల్ల మనకి తెలియపరచబడలేదు. పరిశుద్ధాత్మ దేవుడు అది బయలుపరిచాడు కాబట్టే శిలువ కార్యాన్ని మనము అర్థం చేసుకోగలుగుతున్నాము, దేవుడి ప్రేమని అర్థం చేసుకోగలుగుతున్నాము. అర్థమవుతుంది కదా? ఇది చాలా చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. ఎందుకనంటే 1వ తెస్సలోనిక పత్రికలో మనం చాలాసార్లు బైబిల్ స్టడీ చేసేటప్పుడు గమనించుంటాం కదా, ఆత్మను ఆర్పకుడి అన్న విషయంలో మీరు బైబిల్ స్టడీ చేసినప్పుడు ఎటువంటి ఎగ్జాంపుల్స్ తీసుకున్నారో లేదో నాకు తెలియదు, కానీ ఇది ప్రాముఖ్యమైనటువంటి ఎగ్జాంపుల్. శ్రమలు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు
ప్రమోషన్ రానప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడా? అలే ప్రేమించట్లేడు. ప్రేమిస్తే ఇది ఎందుకు జరుగుతుంది అని ఒకవైపు మన ఆలోచన ఉంటే, పరిశుద్ధాత్మ దేవుడేమో అరే అరే ఇవన్నీ చిన్న చిన్నవి, ఉద్యోగం ఈరోజు ఉంటుంది రేపు పోతుంది, ఆరోగ్యం ఈరోజు ఉంటుంది రేపు పోతుంది, దేవుడు నిన్ను నిత్య ప్రేమతోటి ప్రేమించాడు అని పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఒప్పింపజేస్తూ ఉంటాడు. దానికి మనము ఒప్పుకోవాలి. దానికి వ్యతిరేకంగా వెళ్తుంటే ఆత్మని ఆర్పినట్లు. ఇది ఒక ఉదాహరణ. అర్థమవుతుందా? ఓకే, ఆల్ రైట్. ఇప్పుడు మనము అసలు ఏ పరిస్థితుల్లో దేవుడు ప్రేమ చూపించాడు, ఆ ప్రేమ చూపించడానికి దేవుడు ఏం కార్యం చేశాడంటే, ఇక్కడ 6, 7, 8 వచనాలు ఏం చెప్తున్నాడంటే, ప్రేమను చూపించేటువంటి వ్యక్తి అంటే దేవుడు ఆయన ప్రేమని ఎలా బయలుపరుచుకున్నాడంటే చనిపోవడం ద్వారా, సిలువలో చనిపోవడం ద్వారా. అయితే ఈ విషయాన్ని మనము ధ్యానిద్దాము. ఏ పరిస్థితిలో మన కోసం చనిపోయాడు అన్నది ప్రాముఖ్యం. ఓకేనా? అక్కడ ఏం చెప్తున్నాడంటే, నేను మళ్ళొకసారి చదువుతాను. ఏలయనగా 6వ వచనం, ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. ఇక్కడ 2 గుణలక్షణాల గురించి చెప్తా ఉన్నాడు అనమాట. ఒకటి ఏంటిది అని అంటే బలహీనత గురించి చెప్తా ఉన్నాడు, ఇంకొకటి భక్తిహీనుల గురించి చెప్తా ఉన్నాడు. అంటే వీళ్ళిద్దరి కోసము దేవుడు చనిపోయాడు అని. అయితే ఎవరి బలహీనులు? ఆ బలహీనత ఏంటిది అని అంటే ఇదేదో వీక్గా ఫిజికల్ వీక్నెస్ కాదు. ఆయన ఏం చెప్తున్నాడంటే నైతికంగా దిగజారిపోయారు, బలహీనపడ్డారు. అర్థమవుతుందా? అంటే ఇది తప్పు అని తెలుసుకునేటువంటి స్థితిలో కూడా మీరు లేరు, అంతగా బలహీనులైపోయారు. సాతానుడు మిమ్మల్ని మోసం చేస్తూ ఉన్నాడు అని ఆ కుయుక్తిని తెలుసుకోలేని బలహీన స్థితిలో ఉన్నారు. పాపాన్ని జయించలేని బలహీన స్థితిలో మీరు ఉన్నారు. దీనికి ఉదాహరణ ఏంటిది అని అంటే నిన్నటి స్కిట్లో మనం చూసాము, మత్తు పదార్థాలకి ఎడిక్షన్ అయిపోవడం అనమాట. మత్తు పదార్థాలకి ఎడిక్షన్ అయిపోయిన తర్వాత అంటే ఈ యొక్క ఏమవుతారు? బానిసలుగా అయిపోతారు అనమాట. ఎంత బలహీనులుగా అయిపోతారంటే మత్తు తీసుకోకపోతే, అంటే ఆ డ్రగ్ తీసుకోకపోతే వీళ్ళకి పిచ్చి వచ్చేస్తుంది అనమాట. ఒకవేళ అది తీసుకుంటే వాళ్ళు ఏం మాట్లాడతారో తెలియదు, ఏం చూస్తారో తెలియదు, వాళ్ళకి అసలు ఏం తెలియదు అనమాట. అంటే దానికి అంతగా లోబడిపోయి బలహీనులుగా ఉంటారనమాట. ఆ ప్రభావం నుంచి బయటికి రావడానికి నిస్సహాయ స్థితిలో ఉన్నారు. దానికి అంతగా బానిసలుగా అయిపోయారు. అటువంటి స్థితిని అయితే మనం ఏంటంటే పాపానికి అంత బానిసలం అయిపోయాము, పాపపు స్థితిలో మనం ఉన్నాము అని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. నైతికంగా ఆలోచించేటువంటి స్థితిలో లేము. ఇది తప్పు, ఇది ఒప్పు అనేటువంటి తెలుసుకునే స్థితిలో అస్సలు లేము. ఒకవేళ ఉన్నా సరే దాని నుంచి బయటికి రావాలని ప్రయాసము చేయడానికి కూడా శక్తి లేదు. అది బలహీనత అన్నటువంటి అంశం మొదటిది. రెండోది ఏంటిది అని అంటే భక్తిహీనుల కొరకు. భక్తిహీనులు అని అంటే ఎవరు? ఉదయాన్నే లేచి ప్రార్థన చేయకుండా, ఉదయాన్నే లేచి బైబిల్ చదవకుండా, దేవుడికి దశం భాగం ఇవ్వకుండా ఉండేవాళ్ళు కాదు. అది కాదు భక్తి. ఇక్కడ భక్తిహీనులు అని అంటే ఏం చెప్తున్నాడు అని అంటే ఎవరైతే అధికారాన్ని తిరస్కరిస్తారో, ఎవరైతే అధికారులకు తిరగబడతారో, ఓకేనా, లేకపోతే వాళ్ళ కోసము ఎంత నీచమైన పని అయినా సరే చేస్తారనమాట. అంటే ఎంత క్రూరమైనటువంటి మనిషి అని. దీనికి ఉదాహరణ చెప్తానమాట. ఉదాహరణ భక్తిహీనులకి ఉదాహరణ ఏంటిది అని అంటే క్షమించరాని తప్పు చేసేవాడిని భక్తిహీనుడు. అసలు దేవుడు అంటే నువ్వెవడు అనేటువంటి దేవుణ్ణి అట్లాగా పిలిచేవాళ్ళు అలా ఉన్నారా? దేవుడు ఉంటే చూపించు. మీరు కొన్ని వీడియోస్ చూడండి, అర్థమవుతాయి అన్నమాట. దేవుణ్ణి బాహ్యంగా దూషించే వాళ్ళు, ఇంత కూడా భయం లేకుండా దేవుణ్ణి దూషించే వాళ్ళు, ఆయనకి వ్యతిరేకంగా జీవించే వాళ్ళు భక్తిహీనులు. అయితే ఈ యొక్క భక్తిహీనుల కోసము కూడా మరణించడం అనేది ఎంత గొప్పదో నేను ఒక ఉదాహరణతో చెప్తానన్నమాట. మనందరికీ తెలుసు కదా, భారత రాజ్యాంగ ప్రకారము రాష్ట్రపతికి ఒక అధికారం ఉన్నది. ఏ అధికారం ఉన్నది అని అంటే క్షమాభిక్ష. అయితే ఆ క్షమాభిక్ష ఎవరికి ఇవ్వచ్చు అని అంటే ఎవరికైనా ఇవ్వచ్చు. అది ఎవరి చేతిలో ఉంటుంది, ఎవరి డెసిషన్, అది నిర్ణయం, అది రాష్ట్రపతి అన్నమాట. అయితే మీకు ఒక సంఘటన చెప్తాను. 2000లో జరిగింది. డిసెంబర్లో ఎర్రకోట మీద కొంతమంది తీవ్రవాదులు దాడి చేశారు. ఓకేనా? దాడి చేస్తే వాళ్ళలో కొంతమందిని పట్టుకున్నారు. మన సైనికుల్ని 3 వారు కాల్ చేశారనమాట. కాల్ చేసిన తర్వాత ఒకళ్ళు పట్టుకున్నటువంటి వ్యక్తి పేరు, ఆ తీవ్రవాది పేరు మొహమ్మద్ ఆరిఫ్.
ఓకేనా, ఆ పేరేం గుర్తుపెట్టుకోకర్లేదు. ఓకే, ఆయనకి క్షమాభిక్ష వేడుకున్నాడు అనమాట. ఎప్పుడు? ఈ సంవత్సరము. ఎన్ని సంవత్సరాల తర్వాత? దాదాపు 24 సంవత్సరాల తర్వాత క్షమాభిక్ష వేడుకున్నాడు. అయితే మన రాష్ట్రపతి ముర్ము ఏం చెప్పారంటే, ఇది క్షమించరాని నేరము, భారతదేశ సార్వభౌమత్వానికే ఎదురుగా దాడి చేశాడు, ఈయన వల్ల సమాజానికి మేలు జరగదు అని క్షమాభిక్షని కొట్టేసింది. కానీ క్షమాభిక్ష ఎవరెవరికి ఇచ్చారో తెలుసా? మామూలుగా హత్య చేసిన వాళ్ళకి, దోపిడీలు చేసిన వాళ్ళకి, దొంగతనాలు చేసిన వాళ్ళకి, మానభంగాలు చేసిన వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా క్షమాభిక్ష అనేది రాష్ట్రపతి ఇచ్చిన సంఘటనలు ఉన్నాయి. ఈ ప్రత్యేకమైనటువంటి సంఘటనలు మాత్రము, ఇలాంటి సంఘటనలకు మాత్రము క్షమాభిక్ష అనేది లేదు. అంటే ఇంత పెద్ద నేరము అన్నది అర్థమవుతుందా? భక్తిహీనత అంటే మనకి మాట విని విని భక్తిహీనులు అంటే ప్రార్థన చేసుకోకపోతే, బైబిల్ చదువుకోకపోతే వాళ్ళని భక్తిహీనులు అంటారేమో అని అనుకుంటాం. కానీ దేవుడు అంటే ఎదురుగా మాట్లాడే వాళ్ళు, దేవుణ్ణి దూషించే వాళ్ళు, ఆయన సార్వభౌమత్వానికి అధికారానికి లోబని వాళ్ళని భక్తిహీనులు. మనం కూడా ఒకానొక స్థితిలో అలాగ ఉన్నాము అని పౌలు చెప్తున్నాడు. వేరే వాళ్ళ గురించి కాదు, మన ఆ స్థితిలో ఉన్నాము ఒకప్పుడు. అర్థమవుతుందా? అది గ్రహించలేని స్థితిలో కూడా ఉన్నాము. అర్థమవుతుందా? సరే, ఇప్పుడు 2 అయిపోయినాయి. ఒకటి ఏంటిది అని అంటే, బలహీనుల కోసము చనిపోయాడు. ఇంకొకటి భక్తిహీనుల కోసం చనిపోయాడు. ఇంకొకటి ఏంటంటే, మూడోది 8వ వచనంలో ఏమని ఉంటుందంటే, ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగా. ఇక్కడ పాపం అని అంటే చిన్న చిన్న పాపము కాదు. దేవుడి దృష్టిలో ఆయన ఆజ్ఞ అతిక్రమమే పాపము. అయితే ఈ యొక్క పాపము అనేటువంటి మాట గ్రీకు భాషలో మనం కనుక అర్థం చేసుకోవాలంటే, పాపం అనేటువంటి మాట ఎక్కడి నుంచి వచ్చింది? ఒక ఏమంటారు, యారోని షూట్ చేసినప్పుడు, లక్ష్యానికి గురి పెట్టేసినప్పుడు ఏంటంటే, ఆ గురిని తప్పి పక్కకెళ్ళి వెళ్ళింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, కరెక్ట్గా ఇక్కడ నుంచి నేను రాయి ఇసిరేస్తే ఆ టీవీకి వెళ్ళి తగలాలి. ఆ టీవీకి తగలకుండా పక్కనున్న జాషువాకి తగిలింది అనుకోండి, దాన్ని గురి తప్పడము, దాన్ని పాపము అంటారు. ఓకేనా? దాని ఉద్దేశము మన క్రైస్తవ జీవితంలో అన్వయించుకోవాలంటే, దేవుడు మనల్ని సృష్టించినప్పుడు ఒక గురిని, ఒక లక్ష్యాన్ని, ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడనమాట. అంటే ఈ వ్యక్తి ఈ మంచి పనులు చేయాలి, ఈ వ్యక్తి ఈ చెడు పనులు చేయకూడదు అనేది మనకు నిర్ణయించబడింది. దాని నుంచి తప్పిపోవడమే పాపము. అంటే మంచి చేయకపోవడము, చెడు చేయకూడదన్నది చేయడము. ఈ 2 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. సాధారణంగా మనం దేన్ని గుర్తుపెట్టుకుందామంటే, చెడు చేయకపోవడమే, చెడు చేస్తేనే పాపం అనుకుంటాం. అది కాదు, మంచి చేయకపోవడం కూడా పాపమే. అర్థమవుతుందా? సో ఇటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఇంకొకటి ఏంటంటే, పాపం అంటే ఈ గురి తప్పడము, ఈ లక్ష్యాన్ని తప్పిపోవడము ఎప్పుడో నెలకొకసారి జరిగేది కాదు. దినదినము, క్షణక్షణము మన స్వభావమే గురి తప్పిపోవడము, మన స్వభావమే మంచి చేయకపోవడము, మన స్వభావమే చెడు చేయటము. అర్థమవుతుందా? ఎప్పుడో ఒకసారి చేయటం కాదు, మన సహజంగా మనము దినచర్య ఎలా ఉంటుందో అలాగా పాపము చేయడం అనేది మన నైజము. ఆ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మన కోసం మరణించాడు, చనిపోయాడు అన్నది ఇక్కడ పౌలు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఇవన్నీ ఎవరు గుర్తు చేస్తారు మనకి? పరిశుద్ధాత్మ దేవుడు మనకి గుర్తు చేస్తాడనమాట. అది పౌలు ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాడు. అది దేవుని ప్రేమ. దేవుని ప్రేమ ఎటువంటిది అని అంటే, మనము బలహీనులుగా ఉన్నప్పుడు, భక్తిహీనులుగా ఉన్నప్పుడు, పాపులుగా ఉన్నప్పుడు దేవుడు మన కోసము మరణించాడు, శిలువలో చనిపోయాడు. అది దేవుని యొక్క ప్రేమ. ఈ ప్రేమని ఇక్కడ పౌలు ఏం చేస్తున్నాడంటే, మానవులు చూపించేటువంటి ప్రేమతో పోలుస్తూ ఉన్నాడు అనమాట. ఏంటిది అని అంటే 7వ వచనంలో, నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును అని అంటే, దాని ఉద్దేశం ఏం చెప్తున్నాడంటే, నీతిమంతుల కోసం అంట ఎవరైనా ప్రాణము అర్పించే ఛాన్స్ ఉందంట. లేకపోతే మంచివాడి కోసము. ఎవరి నీతిమంతుడు, ఎవరి మంచివాడు అని అంటే, వాక్యానుసారమైన నీతిమంతుడు మంచివాడు గురించి కాదు మాట్లాడేది, లోకపు ప్రేమతో కదా పోల్చేది పౌలు ఇక్కడ. లోకస్తులు అంటే లోక స్టాండర్డ్స్ని బట్టి ఎవరిని నీతిమంతులు అంటాము, ఎవరిని మంచి మనుషులు అని అంటామంటే, నీతిమంతుడు ఎవరు? ఫర్ ఎగ్జాంపుల్, నేను రోడ్డు మీద వెళ్తున్నాను, నాకు ఒక మంచి నెక్లెస్ దొరికింది, లేకపోతే 2 లక్షలు దొరికాయి, దాని సీసీటీవీ ఉందా లేదా అని చూసి నా జోబులో పెట్టుకొని ఇంటికి వెళ్తే మంచివాడిని, అదే నీతిమంతుని కాదు.
దాన్ని నేరుగా వెళ్ళి పోలీస్ స్టేషన్కి ఇస్తే నేను నీతిమంతుడిని. అంటే సరైనది యథార్థవంతంగా ఉండేవాళ్ళు నీతిమంతులు. అర్థమవుతుందా? ట్యాక్స్ ఎగ్గొట్టకుండా ట్యాక్స్ని కట్టడము అర్థమవుతుందా? రెంటుని కూడా, వచ్చిన రెంటుని కూడా ఇన్కంలో చూపించేసి ట్యాక్స్ కట్టడము, ఇవన్నీ నీతి పనులు. వరల్డ్లీ స్టాండర్డ్స్లో నీతే, దేవుని ప్రకారం కూడా నీతే. నేను అనేది బైబిల్ని పక్కన పెడితే ఒకవేళ నీతి అన్నది నిర్వచించాలి అని అంటే అది యథార్థవంతుడుగా ఉండేవాళ్ళు. ఇటువంటి వాళ్ళ కోసం ఎవరైనా చనిపోవడానికి ఛాన్సెస్ ఆస్కారం ఉంది అని చెప్తున్నాడు. తర్వాత మంచి వాళ్ళ కోసము, మంచి వాళ్ళు ఎవరు అని అంటే వాళ్ళ స్థాయిని మించి సహాయం చేసేవాళ్ళు. అంటే ఇతరులకి వీళ్ళ వల్ల మేలు లాభము కలుగుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ సమయంలో అందరూ కోవిడ్ అని చెప్పేసి ఇంట్లో ఉంటే నాలాంటి వాళ్ళు, మిగతా వాళ్ళు ఏం చేశారనంటే రోడ్డు మీద ఉండేటువంటి పనులకి వాళ్ళకి ఫ్రీగా ఫుడ్ని సర్వ్ చేశారనమాట. అంటే ఆ సమయంలో బయటికి రావడమే ప్రమాదకరమైతే వాళ్ళు బయటికి వచ్చి ఫుడ్ను కూడా ప్రొవైడ్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. వీళ్ళు అవసరతలో ఆదుకునే వాళ్ళు, వాళ్ళని మంచి వాళ్ళు అని నిర్వచిస్తూ ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళ కోసము ఎవరైనా మరణించడానికి, ప్రాణం అర్పించడానికి తెగించవచ్చంట. అంటే డైరెక్ట్గా చేస్తారని కాదు, ఛాన్సెస్ ఉన్నాయి. మానవులు చూపించేటువంటి ప్రేమ ఇటువంటి ప్రేమ, ఇదే శిఖరాగ్రమైనటువంటి ప్రేమ, లేకపోతే అత్యున్నతమైనటువంటి ప్రేమ. ఈ ప్రేమను మించినటువంటి మానవుల ప్రేమ లేదు. అంటే మానవులలో గొప్ప ప్రేమ ఇదైతే దేవుడు చూపించినటువంటి ప్రేమ ఎంతది? ఈ రెండింటికి కనుక మనము పోల్చి చూస్తే ఏది గొప్పది? దేవుని యొక్క ప్రేమ గొప్పది. అయితే మీ అందరికీ డౌట్ రావచ్చు, లేకపోతే నాకు ఈ ప్రేమ గురించి చదివినప్పుడు కొన్ని డౌట్స్ వచ్చాయి అన్నమాట. ఏంటిది? స్వాతంత్రం కోసము సమరయోధులు బాగా పోరాటం చేసి వాళ్ళ ప్రాణాన్ని కూడా త్యాగం చేసి అర్పించారు కదా, వాళ్ళకి దేవుడి ప్రేమకి తేడా ఏంటిది? వాళ్ళు కూడా ప్రాణాన్ని అర్పించారు కదా. సరే, స్వాతంత్ర సమరయోధులను కొంచెం పక్కన పెడదాం. సైనికులు ఉన్నారు. సైనికులు ఏంటి? వాళ్ళ పిల్లల్ని భార్యల్ని వచ్చేసి మన తరపున అక్కడ పోరాడుతూ చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఆ చనిపోయిన వాళ్ళ గురించి సినిమాలు కూడా ఈ మధ్య తీస్తూ ఉన్నారు, అవి హిట్ కూడా అవుతున్నాయి అన్నమాట. ఓకేనా? అంటే ఆ ప్రేమకి ఈ ప్రేమకి తేడా ఏంటిది అని ఎప్పుడైనా ఆలోచించారా? నేను ఆలోచించినప్పుడు నాకు కలిగినటువంటి సమాధానం ఏంటిది అని అంటే, ఒక స్వాతంత్ర సమరయోధుడు చనిపోతున్నాడు అనుకోండి, ఆయన చనిపోయేటప్పుడు అబ్బా ఈయన గొప్ప పోరాటం చేసి చనిపోతున్నాడు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన బొమ్మ ఎక్కడుంటుంది? కరెన్సీ నోట్ల మీద ఉంటుంది, రోడ్స్ మధ్యలో స్టాచ్యూస్ ఉంటాయి, తరతరాలకు ఆ పేరుని గుర్తుపెట్టుకుంటారు. అవునా కాదా? ఒకవేళ సైనికులను చూసుకుందాం. సైనికులు ఆ ప్రాణత్యాగం చేశారనుకోండి, అంత తెగించారనుకోండి, వాళ్ళకి ఏమిస్తారు? పరమవీర చక్ర, ఇట్లాంటి బిరుదులు ఇస్తారు. అయితే ఇటువంటి ప్రేమని దేవుని ప్రేమతో పోల్చుకుంటే దేవుడు అవమానాన్ని పొందాడు. అవునా కాదా? నిందల్ని పొందాడు. అసలు అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే, వీళ్ళు చనిపోతే ఒక మంచి జరుగుద్ది, లేకపోతే వీళ్ళకి మంచి పేరు వస్తుందని ఖచ్చితంగా వాళ్ళకి తెలుసు. ఓకేనా? ఎందుకంటే అంతకుముందు జరిగినటువంటి చరిత్రలో వాళ్ళకున్నది. కానీ క్రీస్తు మాత్రము సిలువ మీద మరణిస్తే ఇది అవమానము, అందరూ హేళన చేస్తారని తెలిసి కూడా చేశాడనమాట. ఎవరి కోసమైతే చనిపోతున్నారో వాళ్ళు గ్రహించలేని స్థితిలో కూడా ఉంటారు అన్నటువంటి పరిస్థితిని ఎరిగి కూడా క్రీస్తు చేశాడు. ఉదాహరణ చెప్తానన్నమాట. ఎవరు కూడా ఇప్పుడు సుభాష్ చంద్రబోస్ కానివ్వండి, భగత్ సింగ్ కానివ్వండి, వాళ్ళని దూషించరు. వాళ్ళని ఇండిపెండెన్స్ డే కానీ లేకపోతే రిపబ్లిక్ డే కానీ జ్ఞాపకం చేసుకొని బాగా ఇన్స్పైర్ అవుతారు. క్రీస్తుని ఇప్పుడు కొన్ని మాటలు అనే వాళ్ళు ఉన్నారు, మీరు ఎప్పుడైనా విన్నారో లేదో. ఆయన దేవుడైతే 3 మేకుల్ని శిలలోంచి తీసుకొని కిందకి రాలేదు? అంత శక్తిమంతుడైతే, అంత గొప్ప దేవుడైతే ఈ మాటలు ఎప్పుడైనా విన్నారా? అర్థమవుతుందా? అది ఎరిగి, అంటే దేవుడు నేను ఈ కార్యం చేసినా సరే నన్ను హేళన చేస్తారు, అవమానిస్తారు, దూషిస్తారు అని తెలిసి, నేను ఎవరి గురించి అయితే ఇది చేస్తున్నానో వాళ్ళు కూడా దీన్ని సరిగ్గా అర్థం చేసుకోలేరు అన్న విషయాన్ని తెలిసి కూడా దేవుడు ప్రాణాన్ని అర్పించాడు. ఇది దేవుని యొక్క ప్రేమకి కలిగినటువంటి ప్రత్యేకత. ఓకేనా? సరే, 10:16 అవుతుంది. నేను ఇంకొక 5 నిమిషాల్లో ముగిస్తాను అన్నమాట. సరే, ఇప్పటిదాకా మనం ఏం గమనించాము? బలహీనులు, భక్తిహీనులు, పాపుల కోసం దేవుడు చనిపోయాడు. ఆ విధంగా ఆయన ప్రేమని వ్యక్తపరిచాడు.
ఈ లోకపు ప్రేమ, శిఖరాగ్రమైన అత్యున్నతమైనటువంటి ప్రేమ ఏంటంటే మంచి వాళ్ళ కోసము చనిపోయే అవకాశం ఉంది. అంటే చనిపోవడానికి కూడా అవతల వ్యక్తిలో ఒక తలాంత్ కానీ వాళ్ళ మంచితనం కానీ ఉండాలి. అది ప్రేరేపించాలి. అది ప్రేరేపించినా సరే అది జరుగుద్దో లేదో అనేటువంటిది లేదు. కానీ దేవుని యొక్క ప్రేమ అయితే మన స్థితి ఎటువంటి స్థితి ఉంది, ఆ స్థితిలో దేవుడు మనల్ని ప్రేమించాడు. ఇది దేవుని యొక్క గొప్ప ప్రేమ. మనలో ఎటువంటి కార్యాన్ని చూడకుండా, మనలో ఎటువంటి లక్షణాలని చూడకుండా, మనం మంచి వాళ్ళమా చెడ్డ వాళ్ళమా, ఈయన భక్తిపరుడా లేదా అని ఇవేమీ కూడా దేవుడు మనల్ని చూడక ఆయన ప్రేమని వ్యక్తపరిచాడు. ఎలా వ్యక్తపరిచాడు అని అంటే సిలువలో మనకి బదులుగా ఆయన ప్రాణాన్ని అర్పించాడు. ఇంతకంటే గొప్ప ప్రేమ ఇంకేమీ లేదు. అప్పుడే కాదు, ఇప్పుడు కాదు, ఎప్పటికి కూడా అంతకు మించినటువంటి ప్రేమ లేదు. ఒక ఉదాహరణ చెప్తాను. మేము చిన్నప్పుడు తల్లిదండ్రులు మా మీద ప్రేమ చూపించాలనుకోండి, బర్త్డేకి ఏం చేసేవాళ్ళు అంటే ఒక మంచి డ్రెస్ కొనిచ్చేవాళ్ళు, ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేసేవాళ్ళు, ఇంట్లో చేసిన కేక్ ఉండేదన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఒకవేళ తండ్రి వాళ్ళ బిడ్డపై ప్రేమని వ్యక్తపరచాలనుకోండి, ఏం చేస్తాడు? స్విగ్గీ, జొమాటో వీటికి మించి ఏంటంటే రిటర్న్ గిఫ్ట్స్. అప్పుడులో గిఫ్ట్స్ వచ్చేవి, ఇప్పుడు ఏంటంటే రిటర్న్ గిఫ్ట్స్. అంటే ఆ ప్రేమని వ్యక్తపరిచే విషయంలో మీరు గమనించారా? తరాలు మారినప్పుడు ఆ ప్రేమ అనేది వ్యక్తపరచడంలో మారుతూ ఉంది. కానీ ఇక్కడ దేవుని ప్రేమని మీరు ఒక మాటని గమనించాలి. 8వ వచనంలో ఏముందంటే, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమని వెల్లడిపరచుచున్నాడు, పరిచెను అని లేదు. అంటే క్రీస్తు అప్పటికి సిలువ వేయబడ్డాడు. కరెక్టే కదా? సిలువ వేయబడిన కార్యాన్ని పరచుచున్నాడు అని ఎందుకు చెప్తున్నాడు అని అంటే, ప్రతి జనరేషన్కి కూడా దేవుడి ప్రేమ అంటే ఏంటి? సిలువ కార్యమే, అంతకు మించి ఇంకా లేదు. అంటే ఇంకెక్కువ చూపించాల్సినటువంటి ప్రేమ అయితే లేదు. అర్థమవుతుందా? దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అన్నదానికి నిదర్శనం ఏంటి? ఆయన సిలువలో మరణించాడు నాకు బదులుగా. అంతకు మించిన ప్రేమ ఇంకోటి లేనే లేదు. ఇప్పుడైతే 2 పిల్లలు ఉన్నారు అనుకోండి, పోల్చుకుంటారు. మమ్మీ నువ్వు వాడిని ఎక్కువ ప్రేమిస్తున్నావు, నన్ను తక్కువ ప్రేమిస్తున్నావు. ఎందుకని? బాక్స్లో కొంచెం ఏదైనా తక్కువ ఎక్కువ పెట్టినా సరే, మంచి ఐటమ్స్ ఇచ్చినా సరే, చాక్లెట్స్ ఇచ్చినా సరే, వాళ్ళతో మాట్లాడినప్పుడైనా సరే బాగా కంపారిజన్. క్రైస్తవులు కూడా మనం కూడా ఏమనుకుంటామంటే, చర్చికి వచ్చి వెళ్ళినా సరే అవతల వ్యక్తితో పోల్చుకొని, దేవా నువ్వు నన్ను ఇంకా ప్రేమించట్లేదేమో, లేకపోతే నాలో ఇంకా నిన్ను ఆకర్షించడానికి, నీవు నాపై ప్రేమ చూపించడానికి ఇంకా నేను ఏదైనా చెయ్యాలేమో, నేను అది చెయ్యట్లేదేమో, అది ఏం చెయ్యాలి, చేస్తే నువ్వు నన్ను ప్రేమిస్తావు కదా అన్నటువంటి ఆలోచన కలిగి ఉంటాము. అప్పుడు ఏం చేయాలి? మన ఆలోచన కాకుండా పరిశుద్ధాత్మ దేవుడి మాటని వినాలి. ఆయన చెప్తా ఉంటాడు, దేవుడు నిన్ను ప్రేమించడానికి సిలువలో మరణించాడు. ఎప్పుడు? నీలో ఏం లేనప్పుడు, నీవు భక్తిహీనుడిగా ఉన్నప్పుడు, నీవు బలహీనుడిగా ఉన్నప్పుడు, నువ్వు పాపిగా ఉన్నప్పుడు, పాపమే నీ యొక్క జీవితం అయినప్పుడు నిన్ను ప్రేమించాడు. అంతకు మించిన ప్రేమ ఇంకేం లేదు. ఉద్యోగం కోసమో ఆరోగ్యం కోసమో దేవుణ్ణి మనము నన్ను నిజంగా ప్రేమిస్తున్నావు అనేటువంటి ప్రశ్న అడగకూడదు. ఒకవేళ అడిగినా సరే పరిశుద్ధాత్మ దేవుడు మనకి వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉంటాడు, దాన్ని వినాలి, ఆర్పకూడదు. అర్థమవుతుందా? సరే, ఇంకొక చివరి అప్లికేషన్. పౌలు జీవితంలో అంతగా ప్రయాసపడడానికి, దేవుని పరిచర్య చేయడానికి, శ్రమలు అనుభవించడానికి మనం గుర్తుపెట్టుకున్నాం కదా, శ్రమలు పౌలు ఎక్కువ అనుభవించాడు. అందుకు గాను ఆయన ఖచ్చితంగా చెప్తున్నాడు, ఏంటి? నా కోసము నీతి కిరీటము ఉంచబడింది. అది ఎలా సాధ్యమైంది ఆయనకి అని అంటే, ఎలా ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది అని అంటే, నిశ్చయత ఎన్నో శ్రమలు గుండా వెళ్ళినప్పుడు స్థిరంగా ఉన్నాడు. అది ఆయనకు ఖచ్చితాన్ని ఇచ్చిందనమాట. ఇది ఇంకొక కారణం ఆయన ఇంతలాగా శ్రమలను అనుభవిస్తూ ముందుకెళ్ళడానికి, పరిచర్య చేయడానికి. ఏంటి అంటే 2 కొరింథీయుల్లో 5:14-15 ఒకసారి చదువుదాం. అది చదివి మనము ఈ యొక్క ఆరాధన వాక్యాన్ని ముగించుకుందాము. 2 కొరింథీ 5వ అధ్యాయము 14-15 నేను చదువుతాను. క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది, ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనుక అందరును మృతి పొందిరనియు, జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందెననియు నిశ్చయించుకొనుచున్నాము. ఈ యొక్క నిశ్చయం మనం ఈరోజు తీర్మానించుకుందామా?
నేను ఖచ్చితంగా జీవిస్తే క్రీస్తు కోసమే, ఆయన చిత్తాని కోసమే జీవిస్తాను. ఇలా మనల్ని ఎవరు బలవంతం చేస్తున్నాడు? ఇక్కడ నేను ఉంచుకొని మిమ్మల్ని బలవంతం చేయట్లేదు. నేను మెసేజ్ చెప్తున్నాను కాబట్టి మీరు ఖచ్చితంగా వినండి అని నేను చెప్పట్లేదు. దేవుని యొక్క ప్రేమ ప్రతి ఒక్కరి హృదయంలో కుమ్మరించబడింది. ఆ కుమ్మరించబడినటువంటి ప్రేమను మనకు ఎవరు బయలుపరచబడుతూ ఉన్నారు? పరిశుద్ధాత్మ దేవుడు చెప్తా ఉన్నాడు, దానికి లోబడండి. దానికి లోబడినప్పుడు మన జీవితము దేన్నైనా సరే ఆయన కోసము చేయడానికి బలవంతము చేస్తుంది. అర్థమవుతుంది కదా? అట్టి ప్రేమ మనము కలిగి ఆయన కోసం జీవిస్తూ గొప్ప కార్యములు చేయడానికి. ఎందుకనంటే ఆయన ప్రేమ గొప్పది, అసామాన్యమైన ప్రేమ. సామాన్యంగా మనకి దొరికేది కాదు, చూడము. అసాధారణమైనటువంటి ప్రేమ, సాధారణంగా మనం బయట చూసేటువంటి ప్రేమ కాదు. ఇది దేవుని యొక్క ప్రేమ. ఇంకొక అంశం కూడా, ఆల్రెడీ లేట్ అయిపోయింది కాబట్టి ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. దేవుడు ఇలా మనల్ని ప్రేమించినప్పుడు మనము రక్షణ పొందిన తర్వాత ఇతరులను మనం ఎలా ప్రేమించాలి? వాళ్ళు ఆకర్షణీయంగా ఉంటే, మన మాట విన్నప్పుడు మనం ఏదంటే సై అనే వాళ్ళకి మాత్రం ప్రేమ చూపించడం కాదు, అందరినీ పక్కన ఎదుటి వాళ్ళలో ఎటువంటి మంచి లేకుండా చూసేటువంటి ప్రేమ దేవుడు మనలో కలిగి ఉండాలి. దేవుని ప్రేమను అలా వ్యక్తపరచాలని దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు అనమాట. రెండు విషయాలు. ఒక విషయం ఏంటంటే దేవుడి ప్రేమ వల్ల మనము దేవుని యొక్క కార్యాలని చేస్తాము, ఇతరుల పట్ల కూడా అటువంటి ప్రేమ కలిగి ఉంటాము. అంటే మనము బలహీన స్థితిలో, భక్తిహీనత స్థితిలో, పాపపు స్థితిలో దేవుడు మనల్ని ప్రేమించినప్పుడు మన తోటి వారిని కూడా ఎలా ప్రేమించాలి? మనము వాళ్ళు ఎటువంటి స్థితిలో ఉన్నా సరే ప్రేమించాలి. అది నిజమైన ప్రేమ. ఓకేనా? ఓకే అంకుల్.